హలో అండి. బాగున్నారా అందరూ? నేను కూడా చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ జాస్మిన్ క్రియేషన్స్ 321. ఏమోనండి, చాలా రోజుల తర్వాత 2 జడలు వేసుకోవాలనిపిస్తుంది. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అయితే ఫస్ట్ టైం వేసుకుంటున్నాను. ఒకప్పుడైతే ఎప్పుడు 2 జడలు వేసుకుని ఉండేదాన్ని. నేను అసలు ఎప్పుడు 2 జడలే అనమాట. అసలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా 2 జడలు. అసలు సండే కూడా మా అమ్మ ఒక్క జడ వేస్తానే కూడా నాకు అస్సలు వద్దని చెప్పి 2 జడలు వేయించుకునేదాన్ని. అంత ఇష్టము. ఏంటోనండి, మ్యారేజ్ అయిపోయిన తర్వాత అన్నీ మర్చిపోయాను. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఇవన్నీ వేసుకోకూడదు, అది ఇదని తొక్కలో రూల్స్ అని పెడతారు కదా. మా ఇంట్లో అయితే నాకు ఏ రూల్స్ పెట్టరు. నాకే ఎందుకో సిగ్గు అనమాట వేసుకోనికి. ఎందుకంటే మ్యారేజ్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను చాలా పెద్దదాన్ని కదా, అందుకని అయితే నేను వేసుకోను. కానీ ఈరోజు అయితే ఎట్టకేలకు వేసుకుంటున్నా. ఇట్లా ఒక మెమొరీగా ఉంటుంది. ఎలాగో కొన్ని రీల్స్ కూడా, షార్ట్స్ కూడా తీసుకుందామని చెప్పేసి అయితే వేసుకుంటున్నాను. నాకు చిన్నప్పటి నుంచి అయితే జడ వేసుకొని వచ్చండి. నేను ఎప్పుడైనా మా అమ్మ పనికి వెళ్ళినప్పుడు, నేను ఇంట్లో ఒక్కదాన్ని మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు నేనే వేసుకునేదాన్ని. మా చెల్లెలకు కూడా నేనే వేసేదాన్ని అనమాట జడలు. నేనే నేర్చుకున్నాను. రోజు మా అమ్మ పనికి వెళ్తుంది, ఎర్లీ మార్నింగే వెళ్ళిపోతుంది. అయితే రోజు పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా జడలు వేయించుకోవడం, రోజు వెళ్తూ ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. ఎప్పుడో ఒకసారి వేసుకుంటే బాగుంటుంది. అది కాక ఇంకా అయితే నేనే నేర్చుకున్నాను అనమాట. అట్లే రోజు చిన్నగా నేనే ప్రాక్టీస్ చేస్తా నేనే జడ వేసేది నేర్చుకున్నాను. రిబ్బెన్లతో కట్టేది కూడా నేర్చుకున్నాను. ఇంకా నేను వేసుకొని మా చెల్లెలకి జడ వేసి మేమైతే అట్లా స్కూల్కి వెళ్తూ ఉండేము వాళ్ళం. ఇదైతే నేనే నేర్చుకున్నానండి. నా సొంతంగా నేనే జడని వేయడం నేర్చుకున్నాను. చాలా రోజుల తర్వాత 2 జడలు అయితే వేసుకుంటున్నాను. అది కూడా మీ వల్లనే అనమాట. అందుకే ఎలాగో రికార్డ్ చేస్తున్నాను. ఇట్లా ఒక మెమొరీగా ఉండిపోతుంది కదా యూట్యూబ్లో పెట్టుకుంటే. యూట్యూబ్ పోయేంత వరకు నా వీడియోస్ కూడా పోవు కదా, అందుకనే ఇట్లయితే పెట్టుకున్నాను. నాకు 2 జడలు బాగున్నాయా, సెట్ అయిందా లేదా అని కామెంట్ చేయండి. అసలు ఏందో ఎవరు కూడా ఒక్క కామెంట్ కూడా చేయరు. నేను ఎంత కష్టపడి వీడియోస్ చేస్తానంటే అంత కష్టపడి వీడియోస్ చేస్తాను, అది మీకు తెలియదు. ఇదేనండి, చూసారా ఎంత ఈజీగా అల్లేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు 2 జడలు అంటే నాకు చాలా ఇష్టం. 2 జడలు మీకు ఎలా అనిపించిందో? నాకు జడలు నచ్చాయా లేదా, నాకు బాగలేదా, నాకు సెట్ కాలేదా అంటే, ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది కదా, కొంచెం ఏజ్ పెరుగుతూ ఉంటుంది కదా, మనం చిన్నపిల్లలం కాదు కదా, కానీ అప్పుడప్పుడు ఇలా వేసుకోవచ్చు, మనకు నచ్చినప్పుడు వేసుకోవచ్చు అనేది అయితే నేను ఇక్కడ తెలుసుకున్నాను. చూసారా, హెయిర్ అయితే భయంకరంగా ఊడిపోతుంది. ఇంకా ఈ బెంగళూరుకి వచ్చినాక అసలు ఎట్లా అంటే అట్లా రాలిపోతున్నాయి ఎంటికలు. చిన్నప్పుడు నేను జడ వేసుకునే తర్వాత ముందర బేబీ హెయిర్స్ ఉంటాయి కదా, అవైతే కొంచెం మా అమ్మ ముందుకని చేసి ఇట్లా స్టైల్గా చేసేదన్నమాట. అది గుర్తొచ్చి నేను ఇప్పుడైతే ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాను. ఏంటో ఈ వీడియోలో నేను చిన్నపిల్లలాగా కనిపిస్తున్నానా? మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. నాకు నేను నచ్చడం కాదు, అందరికీ నచ్చాలి కదా. మీ చెల్లెలుగా, మీ అక్కగా నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నిజంగా థ్యాంక్స్ అండి. మీ ఇంట్లో ఒక మనిషిలాగా నాకు ఇంతగా హెల్ప్ చేస్తున్న, ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నిజంగా ఏం చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. నాకైతే నిజంగా లైఫ్లో నేను ఏమైనా సాధిస్తానో లేదో అని ఏం అర్థం కాని సిచ్యువేషన్లో నాకు యూట్యూబేనండి హెల్ప్ఫుల్గా ఉండింది. నాకైతే ఇట్లా రెడీ కావాలనిపిస్తుంది. నా మ్యారేజ్కి రెడీ అయినప్పుడు పక్కన బుగ్గ చుక్క పెడతారు కదా, అలా రెడీ కావాలనిపిస్తుంది. కానీ అవి అన్నీ అనుకున్నట్టు జరగవులేండి. ఏదో ఒకసారి పెట్టుకుంటే బాగుంటుంది కదా, అది పెళ్ళిలో పెట్టుకుంటేనే బాగుంటుంది. ఎలాగో పెళ్ళి అయిపోయిందిలేండి. ఇంకా ఇది అనమాట, కాటుకైతే పెట్టుకుంటున్నాను. కాటుక అంటే నాకు చాలా ఇష్టం. కాటుక పెట్టుకోకుండా నేను ఒక్కరోజు కూడా ఉండను. ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలంటే కంపల్సరీ కాటుక ఉండాలి. నాకు కాటుక అంటే చాలా ఇష్టము. ఒక్కోసారి వాటర్ ప్రూఫ్ కాటుక కొనుక్కున్నాను, అది ముక్కలు విరిగిపోతాయి ఇంకా పక్కన పడేసి లాస్ట్కు మళ్ళీ ఈ 10 రూపీస్ కాటుకకే వచ్చేసాను. ఇవైతే చిన్న చిన్న క్లిప్పులు అండి. ఎప్పుడైనా 2 జడలు వేసుకునేటప్పుడు ఇట్లా పెట్టుకోనికి బాగుంటుంది కదా అని అయితే నేను తీసుకున్నాను. నాకు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకు కూడా ఇట్లా, నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. మంచిగా రెడీ చేయడం అంటే ఇష్టం. ఇంకా దేవుడు ఎప్పుడు కరుణిస్తారో ఏమో, నాకు ఆడపిల్ల పుడితే మాత్రం
ఎంత బాగా రెడీ చేస్తానో చూడండి, మీరు కూడా అంత బాగా రెడీ చేస్తాను నేను. నాకు చాలా ఇష్టం ఆడపిల్లల్ని రెడీ చేయడం అంటే. ఇంకా దేవుడు కరుణించడం లేదు, ఆయనకి ఎప్పుడు కరుణించాలనిపిస్తుందో ఇంకా అర్థం కావడం లేదు. ఈ విధంగా అయితే రెడీ అయిపోయాను. చిన్నటి క్లిప్పులు పెట్టుకున్నాను. నిజం చెప్పాలంటే ఫ్లవర్స్ కూడా పెట్టుకుంటాను నేను. మాకు చిన్నప్పుడు మా ఇంటి దగ్గర అయితే పూల చెట్లు ఉండేవి అండి. ప్రతి ఒక్కటి మేము ఇద్దరం ఆడపిల్లం కాబట్టి మాకు ఫ్లవర్స్ చెట్లు అయితే చాలా ఎక్కువగా ఉండేవి. డైలీ అయితే ఫ్లవర్స్ పెట్టుకొని వెళ్ళే వాళ్ళం స్కూల్కని. ఒక్కోసారి మా చెట్టుకి ఫ్లవర్స్ కాయకపోయినా కూడా మా అమ్మ ఎవరో ఇంటి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా మాకు ఫ్లవర్స్ అయితే పీకొని వచ్చి పెట్టేదన్నమాట. అంత ఇష్టం ఫ్లవర్స్ అంటే. కానీ ఇప్పుడు అనుకోకుండా వీడియో చేశాను కదా, అందుకే ఫ్లవర్స్ తెచ్చుకోలేదు. ఫ్లవర్స్ కూడా పెట్టుకుని ఉంటే ఇంకా మంచిగా ఉండేది కదా. కమ్మలు అయితే ఆల్రెడీ పెట్టేసుకున్నాను. ఇంకా కమ్మలు పెట్టుకున్నాను, ఐబ్రోస్ కూడా పెట్టుకున్నాను, ఐబ్రో పెన్సిల్తో కూడా పెట్టుకున్నాను. ఇంకేముంది ఇంకా ఫైనల్ అండి లిప్స్టిక్ అయితే ఓన్లీ నేను ఈ వీడియోస్ చేసేటప్పుడు మాత్రమే యూస్ చేస్తాను. ఆఫ్టర్ వీడియోస్ అన్నీ రిమూవ్ చేసేస్తాను, ఏం ఉంచుకోను. లిప్స్టిక్ కూడా తీసేస్తాను, నాకు ఇష్టం ఉండదండి పెట్టుకోనీకి. ఎందుకంటే ఏమో ఈ కొంచెం వీడియోస్ చేసేటప్పుడు మాత్రమే పెట్టుకుంటాను, దాని తర్వాత తీసేస్తాను. ఎందుకో అంటే నాకు పెద్దగా అలవాటు లేదు పెట్టుకోనీకి. ఇది కూడా సంతలో తీసుకున్న 20 రూపీస్ అని చెప్పేసి. 2 ఇయర్స్ అయింది తీసుకొని. 2 ఇయర్స్ నుంచి ఇదే లిప్స్టిక్ వాడుతూ ఉన్నాను. మళ్ళీ ఇలాంటివి 20 రూపీస్వి దొరికితే తీసుకుందాం అనుకుంటే అవి దొరకనే లేదు. ఇంకా ఇదే వాడుతూ ఉన్నాను అనమాట. ఎందుకో చాలామంది చిన్న చిన్న వాటికి కూడా వేలు పెడతారు, నాకు ఎందుకో ఇష్టం ఉండదు. నేను ఏమి కొన్నా కూడా నాది ఇంతేనండి, నా మేకప్ మినిమం ఇట్లే ఉంటుంది, ఏముండదు నాకు. ఏం పెద్దగా చూసారు కదా, లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. కనీసం నేను పౌడర్ కూడా పూసుకోను, నాకు అస్సలు ఇష్టం ఉండదు. లిప్స్టిక్ ఇది కూడా 20 రూపీసే, సంతలో అయితే తీసుకున్నాను. మాకు ఇక్కడ థర్స్డే సంత ఉంటుంది అన్నమాట బెంగళూరులో. ఇదైతే నేను జస్ట్ ఇప్పుడు మొహం అంతా తెల్లగా పగిలిపోయిందని చెప్పేసి వర్షాకాలం కదా పూసుకుంటున్నానులేండి. ఇదేదో మళ్ళీ క్రీమ్ అనుకుండే వాళ్ళు, ఇది పాండ్స్ తెలుసు కదా, 5 రూపీస్వి చర్మం పగిలితే పూసుకుంటాం కదా అది. ఇక్కడ కొంచెం ఇట్లా అంతా పొడిగా ఉంటే పూసుకుంటున్నాను. నాకు అసలు మేకప్ వేసేది అనేది ఇష్టమే ఉండదు. ఎందుకంటే నేను షార్ట్స్ చేసేటప్పుడు కూడా ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసి కాటుక బొట్టు లిప్స్టిక్ ఈ 3 పెట్టుకునేసి వీడియో స్టార్ట్ చేస్తాను. ఇంకా అంతే, ఇదే అండి నా మినిమం మేకప్, ఇంకేం ఉండదు. ఇంకా మా ఆయన వచ్చి ఏందో అడుగుతుంటే ఏదో చెప్తున్నానులేండి, ఏదో అడిగింటే ఏదో చెప్తున్నా, ఏదో నాకు కూడా అర్థం కాలే. అప్పుడైతే చెప్పేసాను, ఇప్పుడు గుర్తుకు రావడం లేదులేండి, అయిపోయింది. ఇది అండి నా మినిమం మేకప్ అన్నాలో దీన్ని ఏమంటారో ఏమో తెలియదు. ఇదే సింపుల్గా అయిపోయింది. నా 2 జెల్లు మీకు నచ్చాయా? నచ్చితే కామెంట్ చేయొచ్చు కదా, కామెంట్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఇదేనండి 2 జెల్లు. ఇంకా స్కూల్ డ్రెస్ వేసుకుంటే స్కూల్కి కూడా పోవచ్చు. స్కూల్ డ్రెస్ లేదు, స్కూల్ డ్రెస్ ఉంటే స్కూల్ డ్రెస్ కూడా వేసుకునేదాన్ని. నాకైతే ఇంకా హెయిర్ చాలా అంటే చాలా హెయిర్ ఉండేదండి. ఒకసారి వేలంగిని చర్చికి వెళ్ళి అక్కడ కొంచెం అయితే హాఫ్ అయితే దేవుడికి కట్ చేయించాను. దాని తర్వాత హెయిర్ అనేది చాలా వరకు కొంచెంగా పెరుగుతూ ఉంది, ఇంకా పెరగలేదు. ఇదే అండి, ఎలా వేసుకున్నాను జడలు, బాగా వేసుకున్నానా? మా అమ్మ వేసినట్టే వేసుకున్నాను కదా. ఇవి నేను నేర్చుకోవడానికైతే నాకు చాలా రోజులైతే పట్టిందిలేండి. అప్పట్లోనే చాలామంది కూడా నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు చేసే ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ వల్లే నాకు అనేది ఇంట్రెస్ట్ వస్తుందండి వీడియోస్ చేసేకి. కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా, నా అలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయిని కూడా కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుందని నా కోరిక, అంతేనండి. యూట్యూబ్ పెట్టి ఎన్నో ఇయర్స్ నుంచి అవుతుంది, ఇంకా ఎటు కాకుండా పడి ఉన్నాను. ఇంకా నా ఛానల్ త్వరగా అవర్స్ కంప్లీట్ అవ్వాలని, త్వరగా నేను కూడా సక్సెస్ అవ్వాలని, త్వరగా ఒక మంచి ఇల్లులో కట్టుకోవాలని, ఇంకా ఎన్ని రోజులు ఇంత చిన్న ఇంట్లో ఉండాలి, ఎన్నో ఉన్నాయిలేండి, ఒక్కొక్క కోరిక చాలా ఉన్నాయి. ఇదేనండి, దీంతో అయితే ఒక షేప్ ఇట్లా పెడతారు కదా, లవ్ షేప్, అలా పెట్టాలని ట్రై చేశాను, అది రాలేదు. ఇదేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే నా జడలు కనుక నేను ఎలా వేసుకున్నాను, బాగా వేసుకున్నానా లేదా, బాగుందా లేదా
కరెక్ట్గా పాపిడి వచ్చిందా లేదా అని చెప్పేసి కొంచెం లైక్ చేసి కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టచ్చు కదా, కామెంట్ పెడితే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతాను. రిప్లై కూడా ఇస్తా అంటాను కొన్ని కొన్ని కామెంట్స్కి, నాకు నచ్చితే రిప్లై కూడా ఇస్తాను. మంచిగా పెట్టండి కామెంట్స్, బ్యాడ్గా మాత్రం అస్సలు పెట్టకూడదు. నేను కూడా మీ అక్క లేదా మీ ఇంట్లో ఒక చెల్లి మెంబర్ లాగా మీరు అనుకుంటున్నారు కదా. సరే అండి, బాయ్ అందరికీ.